నమస్తే, నేను సిరి. బోరగడ్డ అనిల్ తను ఒక రౌడీ షీటర్. తను మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడైతే రిమాండ్లోని జైల్లో ఉన్న అతను ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టేసి కోర్టుకి ఇచ్చేసి బయటకు వచ్చాడు. మార్చి 11న అయితే తను కోర్టుకు వెళ్ళాల్సిన జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ కొన్ని వార్తలు వచ్చాయి. ఎలా వచ్చాయి మనం చూసాం. తను బోరగడ్డ అనిల్ అయితే ఇక్కడ లేడు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. మరి తన వీడియో కాల్స్ కూడా, అంటే వీడియో ఏదైతే ఉందో తన ప్రాణాలకి హాని ఉన్నట్టు కూడా వీడియోలు తీసి పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ బోరగడ్డ అనిల్ పేరైతే మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అది ఎలా అంటే, తను జైల్లో ఉన్నప్పుడు వీడియో కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నట్టు మనకి తెలుస్తుంది. అసలు ఒక జైల్లో ఉన్న ఒక ఖైదీకి అలాంటి సౌకర్యాలు ఎలా ఇస్తున్నారు? ఇంకా పాత ప్రభుత్వంలో, అంటే ఆ ప్రభుత్వానికి అధికారులు ఇంకా లోబడి పనులు చేస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తుంటే బోరగడ్డ అనిల్ తను ఏంటంటే జైల్లో ఉన్నారు. ఇప్పుడు రిమాండ్ ఖైదీ ఉండి కూడా బయటకు వచ్చారు. అంటే బెయిల్ మీద, మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. బయటకు వచ్చినాక కూడా చాలా వరకు అన్ని అబద్ధాలే చెప్తున్నారు. ఏదైతే తను వాళ్ళ అమ్మతోనే ఉంటాను, వాళ్ళ అమ్మకి ఒకే కొడుకుని అని చెప్పేసి హాస్పిటల్ ఉంటా అని చెప్పిన వ్యక్తి ఈరోజు సీసీ ఫొటోస్లో తను కనిపించలేదు. ఆ హాస్పిటల్ లేనని పోలీసులకు తెలిసిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, జైల్లో ఉన్నప్పుడు వీడియో కాల్స్ మాట్లాడడం, ఆ వెసులుబాటు ఎలా కల్పిస్తారు ఒక ఖైదీకి? అంటే జైలుకి వెళ్ళటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన జైలు వాతావరణాన్ని కూడా మేనేజ్ చేసి పెట్టుకున్నట్టే కనపడుతుంది ఇక్కడ. అంటే ఆయన 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జైలుకి సంబంధించిన అధికారులను వేయటంలో కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి పెట్టుకున్నారు. అంటే ఇలాంటి పరిస్థితి వస్తే, అంటే అపోజిషన్ వాళ్ళని జైలుకో పెట్టినా ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఈయనకి సంబంధించిన వాళ్ళు ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఎలా ట్రీట్మెంట్ ఇస్తారు అనేదానికి 2 రకాలుగా ఆలోచించుకొని జైల్లో ఉన్న అధికారులను కూడా ఆయన ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టే కనపడుతుంది. సార్, మనం ఒకసారి చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆయనకి ఫోన్ ఫెసిలిటీ లేదు, ఆయనకి ఫోన్ కాల్స్ ఇచ్చి మాట్లాడించడం లేదు. ఏదైతే కుటుంబ సభ్యులు మాట్లాడాలనుకుంటే ములాఖత్ తప్ప ఇంకా వేరే టైం ఎప్పుడూ కూడా జైల్లో గురించి, అక్కడ విషయాల గురించి మాట్లాడాలంటాం కానివ్వండి. ఇంకా ఒక రకంగా కూడా చెప్పారు, జైల్లో ఆయన మీద హత్యా ప్రయత్నం చేయాలని ఒక ప్లాన్ చేసినట్టు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు మారువేషంలో వచ్చి ఆ విషయం చెప్పారు అనేది, ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి ఆయన చెప్పి వెళ్ళారు అనేది కూడా జాగ్రత్తగా ఉండమని. అంటే లోపల కూడా అన్ని రకాలుగా వాళ్ళు ప్రిపేర్గా రెడీ చేసి పెట్టుకోవటం కానివ్వండి. ఈ రోజున ఇప్పుడు బోరగడ్డ అనిలే కానివ్వండి, వంశీ కానివ్వండి, వీళ్ళు బిర్యానీలు తెచ్చుకోవటం, వాళ్ళు ఏదో రెస్టారెంట్ ఫుడ్స్, హోటల్ ఫుడ్ ఏది కావాలంటే అది ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు ఫుడ్తో సహా. ఇంకోటి సెల్ ఫోన్స్. సరే, వాళ్ళు ఎవరితో కావాలనుకున్నా ఇంట్లో ఉండేట్టు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడినట్టు అక్కడ కూడా మాట్లాడతాం. అంటే ఇంకా అధికారులు వాళ్ళకి కొమ్ము కాస్తున్నట్టే కనపడుతుంది. ఇప్పుడు న్యాయం ఎటుంటే అటు జడ్జెస్ డెసిషన్ తీసుకుంటారు. సరే, కోర్టులకు వెళ్తారో జైలుకి వెళ్తారో అదంతా ఒక ఇదిలో జరుగుతుంటుంది. కానీ జైల్లో ఉన్న చోట అధికారులు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఖైదీలకి, అందరు ఖైదీలకి చేస్తారంటే అది ఉండదు. అని వైసీపీకే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే అంత ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రిపేర్ చేశాడు. సరే, వాళ్ళు వేరే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ అవన్నీ మాట్లాడటం, తర్వాత వాళ్ళ మదర్కి ఆపరేషన్ అని చెప్పి ఆయన బెయిల్ మీద రావటం బోరగడ్డ అనిల్. దాని తర్వాత ఆయన ఒక విషయం, ఇక్కడ ఆయన పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత బయట వచ్చిన వెంటనే ప్రెస్ వాళ్ళు అడిగిన దానిలో అప్పుడు ఏం చెప్పారు, మిమ్మల్ని ఏమైనా హార్డ్గా ఇది చేస్తారా, బిహేవ్ చేస్తారా అవన్నీ అడిగితే, ఏం లేదు పోలీసులు అలా ఏం చేయలేదు, చాలా బాగానే ఇచ్చేసారని అన్నాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను అట్లా 3rd డిగ్రీ చేశారు, అది చేశారు, ఇది చేశారు అన్నాడు. అంటే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే వరకు స్క్రిప్ట్ మారిపోయింది. ఆయనకి చెప్పించిన విధానం కూడా. అంటే నువ్వు వెంటనే రిలీజ్ అయిన వెంటనే ఒక ఇది మాట్లాడాడు, రిలీజ్ అయిన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొక రకంగా మాట్లాడాడు. అంటే స్క్రిప్ట్లో మార్పు. ఇంకోటి ఏంటంటే, ఆయన ఇప్పటి వరకు, మొన్నటి వరకు ఆయన ఎక్కడున్నాడో తెలియలేదు. మొన్న ఒక ప్రెస్ మీట్ కదా, ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ పంపించి దాని గురించి మాట్లాడటం జరిగింది. అంటే దానిలో ఏం చెప్పాడు,
అంటే నా ప్రాణాలకి హాని హాని ఉంది ఉందని దానికి చెప్పాడు. దానికి కారణం కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఒక రౌడీ షీటర్గా ఉన్న వ్యక్తి, సో నువ్వు ఎక్కడ పక్క రాష్ట్రాలకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ఎవ్రీ వీక్ వెళ్ళి సంతకం పెట్టాల్సింది అయితే ఉంటుంది. సో నువ్వు అది ఎందుకు కండిషన్ తప్పుతున్నావు? సో నువ్వు ఎందుకు వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు తెలియపరచాల్సిన అవసరం ఉంటుంది కదా. సో ఇప్పుడు బాగోలేకుండా ఉండొచ్చు, మేబీ వాళ్ళ మదర్కి బాగోలేదని చెప్తున్నాడు, అది చెప్తున్నారు. కానీ 5 కూతుర్లంట, ఒక్కడే కొడుకంట. కొడుకే చూడాలనేది ఉందా? కూతుర్లు కూడా చూస్తారు కదా. ఎంత సిల్లీ రీజన్. మా మదర్ని నేను తప్ప ఇంకెవరో చూడరు, నేనే చూసుకుంటాను, నేను రిలీజ్ అయితే నేను చూసుకుంటాను అని మళ్ళా మొన్న ఇది ప్రెస్ ఇది వీడియోలో కూడా అదే చెప్పాడు. నేనే చూసుకోవాలి మా తల్లిని, అలాంటి పరిస్థితులు ఉన్నాయి నాకు అని అన్నాడు. సరే నువ్వే చూసుకో, తప్పు కాదు, చూసుకోవాల్సి వస్తే చూసుకోవాల్సిన బాధ్యత కొడుకు కూడా ఉంటుంది. కానీ ఈ తల్లిని సాకు పెట్టుకొని మాట్లాడటం అనేది ఇక్కడ ఆలోచించాల్సి వస్తుంది. సో ఈ రోజున తల్లిని అడ్డు పెట్టుకొని బయట వచ్చావు, బయట వచ్చిన తర్వాత తప్పించుకోవాలని ప్రయత్నించినప్పుడు అది ఇండియాలో ఉన్నప్పుడే అందరికి ఒక డౌట్ వచ్చింది ఎక్కడ ఉన్నాడు అనేది. సో ఇంకొద్ది రోజులు లేట్ అయితే వెళ్ళిపోయేవాడేమో. సో ఇప్పుడు అలర్ట్ అయి ఉంటుంది, మొత్తం సిస్టమ్ అంతా అలర్ట్ చేసి ఉంటారు. సో ఇది దొరికిపోతాం, అందుకని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడున్నానని చెప్పుకోవడానికి ఆయనకు ఒక రీజన్ దొరికినట్టే. అంటే ఇక్కడ చూస్తే ఒక రౌడీ షీటర్కి అంటే నార్మల్గా పెద్ద పెద్ద అంటే మాజీ ముఖ్యమంత్రులు అయ్యి వెళ్ళిపోయారు. మన పక్క రాష్ట్రంలో చూసుకుంటే ఢిల్లీలో వెళ్ళారు, సిసోడియా గారే కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ గారు కావచ్చు, వాళ్ళకి లేని వెసులుబాట్లు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు, జైలుకి ఉన్నారు, అన్ని రోజులు ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు పర్సనల్గా ఫోన్ తీసుకొని వీడియో కాల్స్ అయితే ఎప్పుడు మాట్లాడలేదు కదా. ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇలాంటి సౌకర్యాలు దొరుకుతున్నాయి అసలు ఏంటంటారు? ఇక్కడ ఇంకొకటి పెద్ద మనం జైల్స్ ఎలా ఉంటాయని చెప్పటానికి, ఆ రఘురామ కృష్ణంరాజు గారి విషయానికి తీసుకున్నప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు సో ఆయన కొట్టడం సహా వీడియో కాల్స్ చేసి ఎవరికైతే ఆయన్ని అరెస్ట్ చేయించారో వాళ్ళకి చూపెట్టడం కూడా జరిగింది. వీడియో కాల్స్ చూపెట్టి ఆయన్ని సాటిస్ఫై చేయటానికి, అంటే రఘురామ కృష్ణంరాజు గారిని కూడా కొట్టించడానికి ముందే ప్రిపేర్ అయ్యారు. అది వీడియో కాల్స్ ఎవరికి చూపెట్టాలో వాళ్ళకి చూపెట్టడానికి ఇచ్చేశారు. అంటే ఇవన్నీ నేనేంటంటే సిస్టమ్ని అంతా కూడా జైల్లో ఉన్న అధికారుల్ని కానివ్వండి, ఇది జైలు సిబ్బందిని కానీ అందరినీ మేనేజ్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. సో వాళ్ళకి ఇప్పుడు ఈ రోజున వంశీ గారికైనా సరే వీళ్ళందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ నడుస్తుందంటే అదే కారణం. కాకపోతే ఇప్పుడే ఈ జైళ్ళల్లో ఇలాంటి వెసులుబాట్లు కూడా కల్పిస్తారా అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికైనా అనిపించుంటుంది. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఆయన ఎంతకి స్ట్రిక్ట్గా ఉన్నారు, ఈ రోజున వీళ్ళందరికీ ఇలాంటి ఫెసిలిటీ ఎలా వచ్చింది అంటే అధికారులు కుమ్మక్క అవ్వబట్టే కదా వచ్చింది అని ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారు. ఇంకా దాన్ని సెటరేట్ చేసే బాధ్యత కుటుంబ ప్రభుత్వం మీదే ఉంటుంది. వాళ్ళని సెటరేట్ చేసిన తర్వాత అయితే ఖచ్చితంగా ఇంకొకళ్ళు వెళ్ళి ఇలాంటివి అయితే జరగకూడదు, ఇంకొకళ్ళు ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు స్ట్రిక్ట్గా అయితే ఉండాలి. అప్పుడు కానీ వాళ్ళకి జైలుకి వెళ్ళామనే ఒక భయం కానివ్వండి, ఇంకో తప్పు చేయకుండా ఉంటారు. ఇలా వదిలేశారనుకోండి, జైలుకిను వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న లైఫ్కిను పెద్ద తేడా లేదు, ఇల్లు వదిలి ఏదో జైల్లో ఉన్నట్టు ఉంటుంది. అందుకని వాళ్ళకి ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి అధికారులను వాళ్ళని ఖైదీల్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళనైతే మటుకు ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయటమో ఏదో ఒకటి జరగాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.